గంగమ్మ తల్లి జాతర. ఈ జాతరలో దేవతను బూతులు తిడతారని మీకు తెలుసా? ఆ దేవతను బూతులు తిట్టడమే కాకుండా ఒకళ్ళనొకళ్ళు కూడా బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఈ గంగమ్మ తల్లి జాతరలో ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషాలేసుకొని మరీ జరుపుకుంటారు. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారి చెల్లెలుగా పిలువబడే ఈ గంగమ్మ తల్లి జాతరని చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఘనంగా జరుపుకుంటారు. అండ్ ఆఖరికి మొన్న రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ గారు గంగమ్మ తల్లి వేషాన్ని అయితే వేసుకొని అయితే చూపిస్తున్నారు. దాదాపు 900 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఈ తిరుపతి గ్రామ దేవత అయిన తాతయ్యగుంట గంగమ్మ చరిత్ర గురించి, ఇంకా 7 రోజులు ఘనంగా జరిగే ఆ గంగమ్మ తల్లి జాతర గురించి మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో! హాయ్! నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే తిరుపతిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయం దగ్గరికి వచ్చాము. నా పక్కనే ఉంది ఈ ఆలయము. ఈ ఆలయము తిరుపతి రైల్వే స్టేషన్‌కి అండ్ తిరుపతి బస్ స్టేషన్‌కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ మీరు థంబ్‌నెయిల్‌లో చూసిందంతా నిజమే. ఆ థంబ్‌నెయిల్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ గంగమ్మ తల్లి జాతర దాదాపు వారం రోజుల పాటు జరుగుతుంది. ఆ వారం రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో అయితే భక్తులందరూ వచ్చి గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చేసి చాలా ఘనంగా జరుపుకుంటారు. అండ్ ఈ చుట్టుపక్కల ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి ఈ గంగమ్మ తల్లి జాతరని చాలా ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ గంగమ్మ తల్లి జాతర ఎలా వచ్చింది అండ్ ఈ గంగమ్మ తల్లి జాతర ఎలా జరుగుతుంది అనేది ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్లేసెస్లో జాతరలు జరుగుతూ ఉంటాయి. అందులో తిరుపతిలో జరిగే ఈ గంగమ్మ జాతర చాలా స్పెషల్. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా పిలువబడే గంగమ్మకు ప్రతి సంవత్సరం ఈ జాతర టైంలో ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గంగమ్మ తల్లికి సారనైతే అందిస్తారు. ప్రతి సంవత్సరం ఈ గంగమ్మ తల్లి జాతర చాటింపుతో స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో మే 14th రోజు ఈ గంగమ్మ తల్లి జాతర చాటింపుతో స్టార్ట్ అయిపోయింది. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో ఈ గంగమ్మ తల్లి పండుగను అయితే జరుపుకుంటారు. అండ్ ఇక్కడ గోడల మీద కూడా ఈ గంగమ్మ తల్లి ఆ చరిత్ర కానీ ఆ గంగమ్మ తల్లి జాతర గురించి సాంప్రదాయాల గురించి అయితే ప్రతి ఒక్కటి బొమ్మల రూపంలో అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. అండ్ వాటి గురించి చూసి కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ చాటింపు తర్వాత బైరాగి వేషం అయితే ఉంటుంది. అందరు ఇలా వాళ్ళ బైరాగి వేషంలో అయితే గంగమ్మ తల్లి దగ్గరకు వచ్చేసి వాళ్ళ మొక్కులు అయితే మొక్కుకుంటారు. ఆ బైరాగి వేషం తర్వాత బండ వేషం కూడా వేసుకుంటారు. ఆ బండ వేషం అయిపోయిన నెక్స్ట్ డే తోటి వేషం కూడా వేసుకుంటారు. ఇలా ఒక్కొక్క వేషాన్ని ఒక్కొక్క రోజు అయితే అందరూ ఆ ప్రజలు భక్తులు అమ్మవారికి అయితే దగ్గరికి అయితే వచ్చి ఆ వేషాన్ని వేసుకొని వస్తారు. ఆ తర్వాత దొర వేషాన్ని వేసుకొని వస్తారు. ఇంకా ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషాన్ని అయితే అమ్మవారి దగ్గరికి వేసుకొని వస్తారు. ఆ తర్వాత మాతంగి వేషం కూడా వేసుకొని భక్తులు అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారు. ఈ మాతంగి వేషం తర్వాత భక్తులు వచ్చేసేసి సున్నపు కుండల వేషాన్ని అయితే వేసుకుంటారు. అసలు ఈ గంగమ్మ తల్లి జాతర ఎలా స్టార్ట్ అయిందంటే అప్పట్లో పూర్వం తిరుపతిని పాలెగాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఆ పాలెగాళ్ళు పరిపాలించే రోజుల్లో అక్కడ ఒక పాలెగాడు తన రాజ్యంలో ఉన్న అందమైన యువతల్ని బలాత్కరించేవాడు. బలాత్కరించడం అంటే ఒక ఫిజికల్ గా వాడుకునేవాడు అనమాట. కొత్తగా పెళ్ళైన ఎవరైతే ఉన్నారో పెళ్లి కూతుళ్ళు మొదటి రాత్రి తనతో గడపాలంటూ ఒక చాలా పెద్ద కండిషన్లు అయితే చాలా కఠినంగా అయితే ఆ పాలెగాడు పెట్టేవాడు. ఈ పాలెగాన్ని చంపి శ్రీజాతిని కాపాడడానికి ఆ జగన్మాత గంగమ్మ తల్లిగా పుట్టిందని స్థానికులు భావిస్తూ ఉంటారు. ఆ గంగమ్మ తల్లి తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలో అవిరాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా పుట్టిందని చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఆ గంగమ్మ తల్లి పుట్టి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ గంగమ్మ తల్లి కొంచెం యుక్త వయసులోకి వస్తుంది. సో ఆ యుక్త వయసుకు వచ్చిన గంగమ్మ తల్లి మీద ఆ పాలెగాడి కన్నైతే పడింది. యుక్త వయసులో ఉన్న గంగమ్మ మీద పాలెగాడి కనుపడ్డ తర్వాత ఎలాగైనా ఈ పిల్లని అంటే ఆ యుక్త వయసులో ఉన్న ఆ పిల్లని ఎలాగైనా నేను సొంతం చేసుకోవాలని ఒక చెడు దృష్టితోటి ఆ గంగమ్మ తల్లి మీదకి వస్తాడు. అప్పుడు ఆ గంగమ్మ తల్లి ఎలాగైనా నిన్ను చంపేస్తాను, నీ చావు నా చేతిలో ఉంటుందని చెప్పేసి ఒక శాపం అయితే వెదులుతుంది అనమాట. అప్పుడు అనుకున్న పాలెగాడు అప్పుడు ఏమనుకుంటాడు, ఒక ఆడపిల్లనే కదా తిను నన్ను ఏం చేస్తుందిలే అని చెప్పేసి ఆ విషయాన్ని అయితే ఆ పాలెగాడు లైట్ తీసుకున్నాడు అనమాట. సో అక్కడ అప్పుడున్న ప్రజలు ఆమె సాక్షాత్తు గంగమ్మ తల్లిలాగా పుట్టిన ఆమె నీ చావు పక్క ఆమె చేతిలోనే ఉంటుంది, నువ్వు ఎలాగో చచ్చిపోతావు అని చెప్పేసరికి అప్పుడు ఆ పాలేగాడు భయంతో దాచుకోవడం జరిగింది. అలా పారిపోయి దాక్కున్న ఆ పాలేగాన్ని వెతకబట్టడానికి గంగమ్మ తల్లి చాలా ప్రయత్నాలు చేసింది. అలా ప్రయత్నాలు చేసుకుంటా 3 రోజులైతే వేరే వేరే వేషాలు వేసుకుంటూ ఆ
పాలెగాన్ని వెతకడం అయితే స్టార్ట్ చేసింది. అయినా ఆ పాలెగాడు దొరకడు. 4గో రోజు దొరవేషం వేసుకొని ఆ గంగమ్మ తల్లి తిరుగుతూ బూతులు మాట్లాడుకుంటూ ఆ దారి మధ్యలో వెళుతూ ఉంటే సడన్ గా ఎవరు మా దొర వచ్చిండేమో అనుకున్న పాలెగాడు ఆ దాక్కున్న ప్లేస్ నుండి బయటకు వచ్చాడనమాట. సడన్ గా దొర వచ్చిండేమో అని చెప్పేసి నా కోసము. సో అలా బయటికి రాగానే గంగమ్మ తల్లి దొరికావురా అని చెప్పుకుంటూ ఆ గంగమ్మ తల్లి ఆ పాలెగాన్ని అయితే చంపేస్తుంది. ఈ 4గో రోజు దొరవేషంలో వచ్చి ఆ అమ్మవారు ఆ పాలెగాన్ని సంహరించడానికంటే ముందు 3 రోజులు ఉన్నాయి కదా, ఆ 3 రోజులు ఒక్కొక్క వేషం అయితే వేస్తుంది. ఆ 3 రోజుల్లో మొదట వేసిన వేషం ఏంటంటే బైరాగి వేషం. ఈ బైరాగి వేషం దేనికంటే కామాన్ని జయించడానికి గుర్తుగానే అప్పుడు గంగమ్మ తల్లి ఆ వేషం వేసిందని చెప్పేసి భక్తులు అయితే చాలా నమ్ముతున్నారు. అండ్ రెండో రోజు వేసిన వేషం ఏంటంటే బండ వేషం. సో మానవుడు కష్ట నష్టాలు ఏం తెలియకుండా బండలాగా ఉండాలని ఆ సత్యాన్ని జనాలందరికీ తెలవాలని చెప్పేసి అయితే బండ వేషం వేస్తుంది. 3 రోజు వేసిన వేషం ఏంటంటే తోటి వేషం. ఈ తోటి వేషాన్ని చిన్నపిల్లలు ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో 4గో రోజు వేసిన వేషం ఏంటి అంటే దొరవేషం. ఈ దొరవేషంలోనే వచ్చి ఆ పాలెగాన్ని అయితే గంగమ్మ తల్లి వారు తల నరికి చంపేశారు. అలా 4గో రోజు పాలెగాన్ని చంపిన తర్వాత గంగమ్మ తల్లి 5దో రోజు మాతంగి రూపం వేస్తుంది. ఆ మాతంగి రూపం వేసి పాలెగాడి ఇంటికైతే వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏడుస్తూ ఉన్న ఆయన భార్యను ఓదారుస్తుంది. ఏమని ఓదారుస్తుందంటే పుట్టడం మరణం అనేది సాధారణమే అంటూ ఆమెకైతే ధైర్యం చెప్తుంది. సో దీన్ని గుర్తు చేసుకుంటూ భక్తులు మాతంగి వేషం అయితే వేస్తారు. ఆ మాతంగి వేషం వేసిన తర్వాత 6రో రోజు సున్నపు కుండల వేషం వేస్తారు. సో 6రో రోజు సున్నపు కుండల వేషం వేసిన తర్వాత 7వ రోజు జాతరలో భాగంగా సప్పరాలోత్సవం జరుగుతుంది. సో గోపురాన్ని పోల్చిన సప్పరాలను అంటే వెదురు బద్దలతో తయారు చేసి వాటిని అయితే శరీరం పైన నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తులందరూ చాలా నమ్ముతున్నారు. సో అదే రోజున కైకాల కులస్థలు పేరంటాల వేషం అయితే వేస్తారు. ఇక చివరి రోజున అంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇది. సో అత్యంత అంటే బాగా ముఖ్యమైన ఘట్టం ఇది, విశ్వరూపం. సో ఈ విశ్వరూపం దర్శనం అయితే ఉంటుంది. సో జాతర మొదలైన రోజు నుంచి ప్రజలు భక్తులు అందరి కోసము అందరూ అంటే ఈ విశ్వరూపం కోసమే చాలా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. సో పొద్దున ఇది 4 గంటలకైతే ఈ విశ్వరూప దర్శనం కోసం చాలా మంది భక్తులు, సో ఎక్కడెక్కడి నుంచో వేరే స్టేట్స్ నుంచి వస్తారు కదా, చాలా మంది భక్తులు ఈ విశ్వరూపం కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు ఈ గంగమ్మ తల్లి జాతరలో. ఈ విశ్వరూపం రోజున అమ్మవారిని అయితే బంకమట్టి తోటి అయితే తయారు చేస్తారు. సో ప్రజలందరూ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ బంకమట్టిని ప్రజలందరికీ ఒక ప్రసాదం లాగైతే పంచుతారు. ఇలా అమ్మవారు పాలెగాన్ని చంపడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకున్నట్లుగానే ఇక్కడున్న ప్రజలు భక్తులు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషం వేసుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. అండ్ మగవాళ్ళు ఆడవాళ్ళలాగా అమ్మవారిని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరిన కోరికలు కానీ అండ్ ఏదైనా ఉంటాయి కదా కొన్ని అవన్నీ జరుగుతాయని చెప్పేసి చాలా మంది భక్తులు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. ఇలా అమ్మవారి పండుగనైతే చాలా ఘనంగా జరుపుతున్నారు. తెలంగాణలో ఎలా అయితే సమ్మక్క సారక్క బోనాల పండుగను జరుపుతారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలా గంగమ్మ జాతరని చాలా గ్రాండ్గా చాలా ఘనంగా అయితే జరుపుతున్నారు. నాకు తెలిసి ఇదే తరహాలో పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు అమ్మవారి వేషం వేసుకొని శత్రువుల్ని చంపే విధంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది దాంట్లో ఎలా ప్రజెంట్ చేశారో ఆ గంగమ్మ తల్లి వేషాన్ని. మీకు తెలిసి ఆ పాటలో కూడా ఉంటుంది, గంగమ్మ తల్లి జాతర అని చెప్పేసి కూడా పుష్ప 1లో అయితే ఆ పాట కూడా ఉంటుంది. ఇంకా ఈ జాతరలో విశ్వరూపం అయిపోయిన తర్వాత అమ్మవారిని చెంపను కూడా కోస్తారు. ఇది ఒక ఆనవాయితీ కూడా ఇక్కడైతే ఉంది. ఇంకా ఇక్కడున్న భక్తులు అమ్మవారికి కోళ్ళని మేకల్ని అయితే సమర్పిస్తారు. ఇక్కడ ముఖ్యంగా వారం రోజులు జరిగే గంగమ్మ తల్లి జాతరలో ఇక్కడ ఉండే తిరుపతిలో ఉండే గ్రామస్తులు పొలిమేర దాటి అయితే బయటకైతే వెళ్ళరు. సో ఇక్కడ ఉన్న ఆనవాయితీ ఇది. ఇక్కడ దేవతల్ని తిట్టడం, ఒకళ్ళని తిట్టుకోవడం, ఇంకా వేప మండలతోటి కొట్టుకోవడము, ఇంకా రోజు వేషాలేయడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషాలేయడము, ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషాలేయడము, కొన్ని వందల సంవత్సరాల కాలం నాటి వస్తున్న చరిత్ర కాబట్టి వాటిని మనం ఏం తీయలేము. అండ్ ఆ చరిత్రను కూడా మనము రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం గౌరవించాలి కూడా. ఇక్కడనే కాదు మనం ఏ రాష్ట్రానికి పోయినా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రంలో ఉన్న కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో కొన్ని చరిత్ర ఉంటుంది, కొన్ని ఆనవాయితీలు ఉంటాయి, కొన్ని పురాణాలు ఉంటాయి, కొన్ని సాంప్రదాయాలు కూడా ఉంటాయి. సో ఆ సాంప్రదాయాలను అయితే మనం తప్పకుండా గౌరవించాలి. అండ్ ఇక్కడ ఈ గంగమ్మ తల్లి జాతరకు వచ్చిన ప్రజలందరికీ భక్తులందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే మజ్జిగ పోయడం కానీ, ఇంకా రాగి జావ పోయడం కానీ, అంబలి పోయడం కానీ అయితే భక్తులందరికీ అయితే ఇక్కడ ఫెసిలిటీస్ చేస్తున్నారు. ఇంకా పోలీసు వారు కూడా చాలా కష్టపడుతున్నారు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా. అండ్ తిరుపతి నుండి వచ్చిన భక్తులు కానీ అండ్ ఇక్కడికి గంగమ్మ తల్లి దర్శించుకొని తిరుపతి వెళ్ళాలనుకున్న భక్తులందరూ కానీ చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడైతే దర్శనం చేసుకుంటున్నారు. చాలా హడావిడిగా ఉంది, చాలా మంది జనం కూడా వస్తున్నారు.
నాకు తెలిసి ఇంకా కొంతమందికి ఇలాంటి ఒక జాతర జరుగుతుందని, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా వేషాలేసుకుంటారని జెప్పేసి, అండ్ దేవతను గూడా బూతులు తిడతారని జెప్పేసి అది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. సో, ఇంకొంచెం మందికి గూడా తెలవదు. అండ్ ఈ 'పుష్ప' మూవీ వచ్చిన తర్వాత ఇంకా చాలా మందికి తెలుస్తుంది. ఇంకా ఈ జాతర గూడా చాలా ప్లేసెస్‌కి స్ప్రెడ్ అవుతుందని జెప్పేసి అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికొచ్చినప్పుడు, ఈ గంగమ్మ తల్లిని చూడడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ గంగమ్మ తల్లిని గూడా దర్శించుకోండి. అండ్ మీ ప్లాన్‌లో భాగంగా ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ నుండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అండ్ బస్ స్టేషన్ నుండి చాలా ఒక 1 ½ కిలోమీటర్, 2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకొని మీరైతే ప్లాన్ గూడా జేసుకోండి. ఇది ఇవాల్టి తిరుపతి గ్రామ దేవత అయిన గంగమ్మ తల్లి వారి వీడియో. ఈ వీడియో షూట్ చేయడానికి నేను హైదరాబాద్ నుండి తిరుపతికొచ్చాను. సో, ఈ వీడియోలో నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్నైతే క్షమించండి. నెక్స్ట్ టైమ్ అలాంటి తప్పులేం లేకుండా నేనైతే చూసుకుంటాను. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీకి గాని ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ. ప్రదక్షిణ చేసే మార్గ మధ్యలో ఎవరు నిలబడకండి, ముందు కదలండి ప్లీజ్.